అలా అవి శుభాల్ కేర్ కేవలాల్ కొల్లు కమ్యం బాకీ. ఇది ఉన్నది చూడు, ఇది ప్రోటీన్ హెల్త్ ఫుడ్, మా మేడం ఫుడ్ ఇది. ఇందులో ఏమేమి ఉన్నాయి చూపెడతా. ఇది ఓపెన్ చేయొద్దు, మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు దెంగులు వస్తాయి. ఇది చూడు, ఇందులో ఫుడ్ రైసు, అది క్యాబేజీ ముక్కలు అవి ఇవన్నీ ఉన్నాయి. దీన్ని కంటిన్యూ ఏంది ఇప్పుడు వచ్చిన అతను డైలీ తీసుకొచ్చి ఇచ్చిపోతాడు. ఇది ప్రతిరోజు తీసుకొచ్చిస్తాడు. ఇదే ఈ బత్తాలు ఏమేమి ఉన్నాయో ఇవి ఇట్లనే పొద్దున్న నుంచి పొద్దుకిన దాకా తినాలి. ఇక రేపటిదాకా ఇదే. ఇక మళ్ళీ రేపు మళ్ళీ సేమ్ ఇసుంటుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇది ఒకటి దగ్గర 100 రూపాయలు 120 రూపాయలు. ఇగో ఇక్కడ ఉంటాయి. ఇగో ఇవేమేమి ఉన్నాయి ఇలా 1 2 3 4 ఈ 4 ఐటమ్స్ ఉంటాయి. మన అరబీ మనకు అంతానం రాదు, కానీ ఈ 4 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. ఇదే మా మేడం తినేది డైట్. తినేది బయట బిర్గర్లను కూడా తింటారు. దొడ్డు అయినాక మళ్ళీ బక్కగాలని మళ్ళీ ఇటువంటి ప్రోటీన్లు అవి ఇవి వాడుకుంటూ వస్తుంటారు. ఇవి ఈ కథ ఇట్లా వెళ్ళేది. ఈ రోజు వచ్చి నాకు డోర్ కొడతాడు. మేడం డోర్ కొట్టరా, మేడంకి ఇచ్చారు డైరెక్ట్. నాకెందుకు ఇస్తావు అంటే, లేదు భయ్ నీకే ఇస్తా, మేడంకి నేను ఇయ్యా, నువ్వు మేడంకి ఇచ్చాను వాడితే ఏం చెప్తావు వాడికి నేను ఇయ్య. ఆడ బిల్లు కొడితేమంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చేది తీసుకుంటారు. మధ్యలో నన్ను ఎందుకు డిస్టర్బ్ ఎందుకు చేస్తున్నావు? నాకు డ్యూటీ ఉంటుంది, వంట చేసుకోవాలి, అది చేసుకోవాలా, మళ్ళీ నీకోసం ఇది తీసుకొని పోయాడు గేట్ కాడ నేను గంట సేపు నిలబడాలా అంటే ఆడంటల్లా మాఫీ హబీబీ నువ్వే ఇచ్చేసి అని అనబట్టే. ఏం చెప్తావు వానికి మనం? ఏది ప్రోటీన్ ఇది మళ్ళీ ఇది కూడా ఏంది పాత కంపెనీ కదా, కొత్త లాంచ్ అయింది ఇది ప్రోటీన్. సౌదీ అరేబియాలో కొత్త లాంచ్ అయింది హెల్త్ ఫుడ్ అని. డైట్ అంటే ఏమంటే క్యాలరీస్ ఉంటాయి ఇలా. నేను ఒకటి పెడితే ఒకటి ఓపెన్ చేసి ఒకటి ఉంది చూడు, ఇది చూడు ఈ కేకు ఇలా ఇట్లా రాసినవి ఉంటాయి. ఇక 129 క్యాలరీస్ అంటే 99 గ్రామ్ క్రాబ్, 2 గ్రామ్స్ ప్రోటీను, 5 గ్రామ్ ఫ్యాటు. ఇది 14 తారీఖు దాకా ఎక్స్పైర్ ఉంటాయి కేక్. ఇక ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఇందులో, అవి అంటున్నాయి. ఇగో ఇదొకటి 85 క్యాలరీస్, 13 గ్రామ్ క్రాబ్, 29. ఇదేమున్నాయి ఆకులు, చీజు, మన క్యాబేజీ ఆకులు. ఇవే తింటారు ఆకులు అలములు తింటారు ముందు, తర్వాత ఈ ఆకులు అలములు అన్నీ తినుకుంటూ కూర్చుంటారు. ఏం చెప్తావు? అట్లా ఇలా కథ. మా మేడం లేదు, ఇప్పుడు మా మేడం ఉన్నది ఆడికి తీసుకపోయి ఇచ్చిరాలట. మా మేడం 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేను ఆడున్నా, నువ్వు అడిగి రా, ఆడికి తీసుకొచ్చి నాకు అప్ప ఇయ్యు అని చెప్పింది. దీన్ని ఇప్పుడు తీసుకపోయి మేడంకి అప్ప ఇచ్చి రావాలి. ఈ కథలు ఇట్లా ఉంటాయి కదా, బండి దియ్యు చెయ్యు. సరే మంచిది, మరి పోదాం. ఇక లొకేషన్ పెట్టుకొని పోయి మేడంకి ఇచ్చేసి వస్తామంటే పని అయిపోతుంది. మళ్ళా లేకుంటే పటాపట టైంలో ఫోన్ చేసి తీసుకురా అంటే రాగానే ఫోటో పంపించిన, మేడంకి ఇది వచ్చింది ప్రోటీన్ది ఉన్నావా ఇంట్లో మరి లేవా అంటే, లేదు నేను మూడుతో ఇటు దూరం వచ్చిన ఇటే వచ్చి ఇచ్చేసి షాపింగ్ మాల్లో ఉన్నా అంటే, షాపింగ్ మాల్లో తింటారా అంటే అనే తింటాం, ఏం చెప్తారు అట్లా. ఇలా దాకా పొద్దున్న దాకా బర్గర్లు పిజ్జాలు అవి ఇవి తిని ఇట్లా తయారవుతారు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే ఇక ఇది ఒక ముచ్చట వీళ్ళది. ఇక డైట్ అంటారు, మళ్ళీ డైట్ మెయింటైన్ చేసి కొంచెం బక్క అయినాక చేసినాక మళ్ళీ చాలా ఎత్తారు తినుడు. మళ్ళీ తింటారు, ఇక మళ్ళీ అయినాక మళ్ళీ దొడ్డు అవుతారు. ఇక ఇంతే ఉంటాయి ఇలా ముచ్చట్లు. ఏం చెప్తాం? దొడ్డు అయినాక మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తారు. మళ్ళీ డైట్ అయినాక ఇవే ప్రోటీన్ ఇక ఇది లేదు. ఇక సౌదీలా ఎట్లాంటి ఇంతే. ఇక తెల్లని దాకా పొందాక తింటూనే ఉంటారు బర్గర్లు పిజ్జాలు షోర్మాలు అనుకుంటా అవి ఇవి మొత్తం. మనకేమన్నా కొనుక్కొని తిందాంరా బాబు అంటే 20 రూపాయలు పెట్టాలా చికెన్ ఫ్రై తినాలంటే, ఫ్రైడ్ అది తినాలంటే, అప్పుడు రోస్టెడ్లు అవి ఇవి ఆలోచించబడుతుంది. ఇక అట్లా అలాగే పైసల్లో కొట్టిర్రు, పైసలలో పెరిగిర్రు, పోతున్నాయి. ఇక సంవత్సరం దారికి పోయి ఇచ్చే సత్యం అంటే పని అయిపోతుంది. మళ్ళీ ఎంత 9:40 అవుతుంది. మళ్ళీ 11:20కి మళ్ళీ ఉరకాల స్కూల్కి. అలా దాన్ని మళ్ళీ స్కూల్కి ఉరకాల పోయి అలా పిల్లలు ఎక్కించుకొని రావాలి, పిల్లకాయలని అందరినీ. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మా కవిలతోటి ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క స్కూల్లో ఉంటారు అందరికీ. నాదేందంటే ఒకటే స్కూల్, ఇక ప్రైవేట్ స్కూల్, నా గవర్నమెంట్ స్కూల్ కాదు. ప్రైవేట్ స్కూల్లో మొత్తం ఇక 4. అది ఎట్లా ఉంటుంది అంటే గమ్మత్తుంటుంది ఎక్కించుకొచ్చుడు. కరెక్ట్ ఫస్ట్ గేట్ కాడ చాలేస్తే మళ్ళీ కరెక్ట్ 4వ గేట్ కాడికి వచ్చుడికి పిల్లలు అయిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గేట్లు ఉంటారు. ఇక ఒక్కొక్క స్కూల్, ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో ఉంటారు.
పోదాం ఇక ముంగడ మళ్ళీ కెమెరాలు అవి ఇవి ఉంటాయి. సరే మంచిది ఇక ఇలాంటికి ఈడికే పని చెప్తున్నాం వల్ల ఏమనుకో పుల్లి, సరేనా? రామ్ రామ్, జై శ్రీరామ్. అడుగుగా కారు ఎట్లా ఎంపుతారు రామ్ రామ్ అంటున్నా కానీ చూపెడతావు ఒక నిమిషం. బాయ్ తింపుడు బాయ్. సరే మంచిది మరి ఉంటాయి ఇక. జై శ్రీరామ్, బాయ్ బాయ్.